హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ అయితే ఈరోజు నేను ఇంట్లో చేశాను అనమాట. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఈ కేక్ కోసం అయితే మనం మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా అండ్ టేస్టీగా ఉంటుందో మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో మనకి మెజర్మెంట్స్ చూద్దామండి. సో 1 కప్ అయితే మనము గోధుమ పిండి తీసుకోవాలి. 3/4 కప్ అనేది షుగరు, తర్వాత 1/2 కప్ అనేది అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. దానికంటే కొంచెం తక్కువగా మనము రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ వచ్చేసి కోకో పౌడర్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవాలి. అండ్ 2 ఎగ్స్ అనేది యాడ్ చేయాలి. తర్వాత టేస్ట్ కోసం అంటే ఫ్లేవర్ కోసం అయితే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం షుగర్ని అయితే ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. అలా అయితేనే మన కేక్లో అంటే పిండిలో చక్కగా కలిసిపోయి మనకు చక్కగా వస్తుందన్నమాట కేక్. సో ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఆ పౌడర్లోనే మనము 2 ఎగ్స్ అనేవి పగలగొట్టి వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము 1/4 కప్ అండి, సో 1/2 కప్ అనేది ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కూడా వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకు మంచిగా నురుగా వచ్చేటట్టుగా చేసుకుంటే మనకు కేక్ అనేది ఇంకా చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో మనము ఇంట్లో కనుక బ్లెండర్ కనుక ఉన్నట్టయితే దాంతో కూడా చేసుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇంకా మిక్సీ జార్లో వేసేసి చేసుకున్నాను. సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా వస్తే కనుక మనకు ఈ బ్యాటర్ అనేది కేక్కి చక్కగా సరిపోతుంది అనమాట. మనం ఇప్పుడు మంచిగా గోధుమ పిండిని జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత అంటే 1 కప్ మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ 1 కప్ మనం పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. అలా అయితేనే కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ వేసాను. ఆ తర్వాత 1/2 స్పూన్ అనేది కోకో పౌడర్ వేసుకున్నాను. ఇదైతే ఆప్షనల్ అనమాట. అంటే మనకి కేక్ బ్రౌన్ కలర్లో కావాలంటే కొంచెం టేస్టీగా చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇందులోనే మనకు కొంచెం సోడా వేసుకోవాలి, అంటే వంట సోడా వేసుకోవాలి లైట్. ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీలో వేసుకున్నటువంటి కేక్స్ కోసం చేసుకునే బ్యాటర్ అయితే ఉంది కదా, మొత్తం ఈ పిండిలో అంతా చక్కగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఆ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చక్కగా కలుపుకోవాలి. నేను లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను కాబట్టి నాకు గిన్నె అలా జరిగిపోతుంది. ట్రై ప్యాడ్ అలా ఉంటే తీయడం ఈజీగా ఉంటుంది. అయితే మనకి బ్యాటర్ అనేది చాలా థిక్గా అనిపిస్తే అందులో మధ్యలో కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. అలా అయితే మనకు అది కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్ పోయి లూజ్గా అవుతుంది అనమాట. బ్యాటర్ అనేది చక్కగా సరిపోతుంది. ఇంకా కేక్ చేయడానికి మనము కేక్ తయారు చేసే బౌల్లో కింద వేయడానికి ఆడో ఎక్కువ బేకింగ్ చేయడానికి అయితే ఈ పేపర్స్ అనేవి ఉంటాయండి. సో ఇవి మనం కింద కనుక వేసినట్లయితే మనకు కేక్ అనేది చక్కగా వస్తుందన్నమాట. అంటే ప్లేట్కి ఏం అతుక్కోకుండా వస్తుంది. సో మనకి ఇది అవైలబుల్గా లేకపోతే కనుక మనం తీసుకున్నటువంటి కేక్ చేయడానికి తీసుకున్న బౌల్కి మొత్తం అంతా నెయ్యి కానీ వెన్న కానీ రాసి కొంచెం పొడి పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇది మనమైతే సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి అలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ ఉంది కదా, మనం కట్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్తో కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. అసలు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మనం ఆల్మోస్ట్ ఇందులో అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కదా. మనం అంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా మనము చూడండి ఇలా మనము పోస్తే కనుక ఆ గిన్నెలో పడేటట్టుగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇంతకుముందు వేసుకున్నటువంటి బౌల్లోకి చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత మనము కేక్ చేయడానికి ఒక పెద్ద బౌల్ అనేది ముందుగానే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదంతా అయ్యేలోపు కొద్దిగా హీట్ అవుతుంది ఆ బౌల్. అండ్ దాంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలండి. అంటే మనము స్టాండ్ పెట్టుకుంటే కేక్ బౌల్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఆ బౌల్ అనేది ముందుగానే ఒక 10-15 నిమిషాలు అలా వేడి చేసి పెట్టుకోవాలి. ఇది వేడి ఉంది కాబట్టి అందుకే స్టాండ్తో దీన్ని అందులో పెడుతున్నాను అనమాట, చేయగలుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు కేక్ తయారు చేసే బౌల్ కూడా అందులో పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసి
ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి తీసుకురావాలి ఒక 5 మినిట్స్. అలా అయితే కేక్ అనేది చక్కగా వస్తుంది. చూడండి, మనము 25 మినిట్స్ తర్వాత కనుక ఒక టూత్ పిక్ తీసుకొని అందులో కనుక పెట్టి చూస్తే మనకి ఇలా కేక్ బ్యాటర్ అనేది ఏం కూడా అతుక్కోదు అనమాట. అలా అయితే కేక్ అయిపోయినట్టు, అంటే కంప్లీట్గా మనం కేక్ అనేది రెడీ టు ఈట్ అని. సో దాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత కేక్ని ఈ రకంగా వేరే ప్లేట్లో కానీ అలా ట్రేలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పిల్లలకు చక్కగా కట్ చేసి ఇచ్చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా తింటారు. టేస్టీ అయినటువంటి మనము చక్కగా గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ తయారు చేసే కేక్ పిల్లలు కనుక ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. బయట తెచ్చే కేక్ కానీ బ్రెడ్ కానీ అవన్నీ కూడా పిల్లలకి హెల్తీ అసలే అంటే అసలు కాదు. అందుకే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.